మీకు ఎందుకు వచ్చినాం మనం? పెద్ద ప్లేయర్ కావాలి, ఫ్యూచర్లో డెవలప్ మంచి రేంజ్ కదా. మీరు ఒకటే చెప్పారు, చదువుకుంటే చదువుకోండి, ఓకే. లేదా క్రికెటర్ కావాలంటే క్రికెటర్ అవ్వడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేయాలి. చేయకుండా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని టైంపాస్ చేసినాం అనుకోండి, ఇటు చదువుకు పనికిరారు, ఇటు కెరియర్కి పనికిరారు. క్రికెట్ని కెరియర్ తీసుకునే కదా ఇక్కడ దాకా వచ్చినాం అంతా. నేను కెరీర్ తీసుకున్నప్పుడైతే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? విరాట్ కోహ్లీని చూసి చప్పట్లు కొట్టుడు కాదు, ధోనిని చూసి చప్పట్లు కొట్టుడు కాదు. మీకు కావాల్సిన ప్లేయర్ పెద్ద పెద్ద శ్రేయస్ అయ్యర్ కావచ్చు, శుభం గిల్ కావచ్చు, ఎవరైనా మీ ఏజ్ యంగ్ స్టార్స్ ఇవ్వాలా. మాడు సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ ఏంది మీ ఏజ్ పిల్లవాడు అంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంది? తన గోల్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నాడు, టైంని కరెక్ట్గా మెయింటైన్ చేసిండు. టైం మేనేజ్మెంట్ లేకుండా మీరు సక్సెస్ అవ్వడం కష్టం. సో డైలీ మీరు ఎవరు చెప్పినా మీ సార్ కోసమో మీ గర్ల్ ఫ్రెండ్ కోసమో లేదు, మీకోసం మీరు ఎప్పుడైతే కష్టపడతారో అప్పుడే రీచ్ అవుతారు. 24-25 ఇయర్స్ వచ్చినాక క్రికెటర్కి ఛాన్సెసే ఉండవు మొత్తం ఇండియాలో. మీకు సినిమాలలో చూపించినట్టు బయట క్రికెట్ అట్లుండదు, కంటిన్యూ క్రికెట్ అట్లుండదు, ప్రొఫెషనల్ క్రికెట్ అట్లుండదు. మూవీలో చూపించినట్టు మనం డ్రీమ్గా ఫీల్ అయ్యి MS ధోని సినిమా చూసినట్టు బయట అట్లుండదు. బయట నువ్వు డెడికేటెడ్గా కాంపిటేటివ్గా ఎంత గేమ్ ఇంప్రూవ్ 100%, 100కి 100% నువ్వు ఎఫెక్ట్ పెట్టి ఆడాలి ప్రతిదీ, ఓకేనా. ఎట్లుండాలంటే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు వేడేంది బ్యాట్ పట్టుకొని తిరుగుతాడు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళ దగ్గర మీ అపాయింట్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి మీరు తీసుకురావాలి. మీ ఒక మనిషిగా అనుకుంటే సాధించలేని ఏది ఉండదు. మీకు మీరు మీ సెల్ఫ్గా మీరు బిలీవ్ చేసుకోండి, ఇంకోటితో కంపేర్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. మీకు మీరు ఇవాళ నేను 50 కొట్టినా రేపు 60 కొట్టాలని చూడాలి. సో 50 కొట్టినా అని చెప్పేసి 10 మ్యాచ్లు ఫెయిల్ అయితే వేస్ట్. ఆ ఒక ప్రోగ్రెస్ మెయింటైన్ చేస్తే నువ్వు వేస్ట్ అన్నట్టే. 10 మ్యాచ్లు 10-30 ఎవడైతే కొడతాడో వాడు పెద్ద ప్లేయర్ అవుతాడు. వాడు 30 కొడతాడు, వాడు క్యాపబిలిటీ అంటే 30 కొట్టుకుంటూ పోతాడు. 10 మ్యాచ్లు 300 అవుతాయి. నువ్వు ఒకటే మ్యాచ్ 50 కొట్టినావు, 10 మ్యాచ్లు డక్అవుట్ అయినావు, ఏం లాభం? నీకు స్కోర్ అంతా 50 చూపిస్తుంది. సో ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది, క్లిక్ హీరోస్ వచ్చినాయి. మీ యొక్క స్కోర్స్ మీరే చెక్ చేసుకోవాలా, మీరు ఆడే గేమ్ని మీరు రోజు ఇంప్రూవ్ చేసుకోవాలా, అర్థమవుతుందా? ఇంకోటి డైవర్షన్ అవ్వకండి, గర్ల్ ఫ్రెండ్స్ కోసం మీరు మైండ్ వెయిట్ చేయకండి, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండకండి. ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే మీరు అంత ఫోకస్ పెరుగుతుంది. సో అది ఉచిత సలహా అనుకోండి. మీ అమ్మా నాన్నల గురించి మీరు ఆలోచించండి, వాళ్ళు పడే కష్టం గురించి అంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి గురించి ఆలోచించండి. ప్లేయర్లు కావాలంటే మీకు మీరే 5 గంటలు లేస్తారా, 4 గంటలు లేస్తారా, లేచి ఒక 20 రౌండ్లు గ్రౌండ్లో కొడతారా, లేకుంటే ఒక 20 మినిట్స్ 40 మినిట్స్ రన్నింగ్ కొడతారా? ఫిట్నెస్ని 2-3 గంటలు ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతి ప్లేయర్. T20 ఆడాలన్నా, 50 ఓవర్స్ ఆడాలన్నా, 3 డే 2 డే ఏది ఆడాలన్నా ఫిట్నెస్ ఉండాలి. ఈ ఫిట్నెస్ లేకుంటే మీరు ప్లేయర్ కాలేరు, ఓకేనా. ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక రౌండ్ వేసి అందరూ సైలెంట్గా ఉంటున్నారు, అది కాదు. మినిమం ఇలాంటి గ్రౌండ్లలో మీరు పెద్ద ప్లేయర్ కావాలంటే 20-30 రౌండ్స్ కొట్టిస్తారు. ఓయో టెస్టులు ఉంటాయి, ఈ ఓయో టెస్టులలో స్ప్రింట్స్ కొట్టిస్తారు, షార్ట్ స్ప్రింట్స్ కొట్టిస్తారు, రన్నింగ్ కొట్టిస్తారు, మొబిలిటీ ఎక్సర్సైజ్ ఉంటాయి, కోర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు ఇప్పుడు నేర్చుకుంటారు. రేపు పొద్దున మీరు స్టేట్ సెలెక్ట్ అయినాక ఈజీ అవుతుంది. అప్పుడు మీరు ఆ స్టేట్ ప్రాబ్లమ్స్లో సెలెక్ట్ అయినాక మీరు ఎప్పుడైతే ఈ వీక్ అయిపోతారో, ఈ చేయకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మిమ్మల్ని తీసుకోరు. ఇక మీరు ఎన్ని స్కోర్ కొట్టినా వేస్టే. ఫిట్నెస్ టెస్ట్లో మీరు ఫెయిల్ అయ్యాలంటే మిమ్మల్ని తీసుకోరు. ఉదాహరణకు ఒక వీరేంద్ర సెహ్వాగ్ ఉండే, విన్నారా పేరు? ఎంత పెద్ద ప్లేయర్ అప్పుడు. కేవలం ఫిట్నెస్ చేయలేకపోవడం వల్లనే తను రిటైర్మెంట్ ఇచ్చేసిందని ఆయన చెప్పింది ఇంటర్వ్యూలో. సో మీరు అట్లా అంత పెద్ద స్టార్స్కే తప్పలేదు. కరెక్ట్గా నువ్వు ఆ యొక్క టెస్టులు పాస్ అయితేనే సెలక్షన్ కమిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. అది మీకు డెబ్యూ లెవెల్ నుండి, ఓకేనా. స్టేట్ ప్రాబుల్స్ అంటే Under-16, Under-19, Under-23 ఈ ఏజ్ కేటగిరీ అయితే ఇప్పుడు BCCI రన్ చేస్తుంది. సో యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా మనం ట్రై చేసుకోవచ్చు క్రికెట్ని. కానీ మీరు ఎప్పుడైతే టాప్ మెరిట్ ప్లేగా ఆడితేనే మాత్రమే మీకు ఆ ఛాన్సెస్ ఉంటాయి. మేము టాప్ లేము, మేము జస్ట్ కిట్ బ్యాగ్ కొనుక్కున్నాం, మేము ప్లేయర్ కావాలనుకుంటే అందరు కిట్ బ్యాగ్ కొనుక్కునే క్రికెట్ ఇండియాకి ఆడాలని డ్రీమ్స్ పోతారు కదా. 10,000 పెట్టి కిట్ బ్యాగ్ కొనుక్కొని మేము క్రికెటర్ కావాలని అనుకుంటారు అంతా. కానీ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కావాలి కదా. కిక్ బ్యాగ్ ఉన్న ప్రతి ఒక్కరు ప్లేయర్ అవుతారా? అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి.
మీరు ఫోన్లకు దూరం, మీ శత్రువు పెద్ద ఏంటంటే మీ అమ్మాయిలు అండ్ ఫోన్లు, ఈ రెండింటికి మీరు దూరంగా ఉంటేనే ప్లేయర్లు అవుతారు. సార్ ఎంత చెప్తాడు, మేము బయటకు పోతాం మళ్ళీ చార్జ్ చేస్తాం దాంతో, అంటే మీరు ఆగమేది మీరే, మాకేం కాదు. మీ టైం వేస్ట్ అవుతుంది. మీ ఏజ్ రోజు రోజుకి ఏజ్ ఇంపార్టెంట్. ఏజ్ అయిపోయినాక పీకేది ఏముండదు క్రికెట్. ఏజ్ చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఏజ్ని మీరు క్యాల్కులేట్ చేసుకుంటా మీ లైఫ్ రోజు 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 చాలా ఇంపార్టెంట్. మీరు 1 ఇయర్ డిసిప్లిన్గా మీరు కష్టపడండి, నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? 1 ఇయర్ కష్టపడాలి. అందుకని 1 ఇయర్ ట్రైనింగ్కి రండి అనేది. ఓకేనా? చలో, ఆల్ ద బెస్ట్.